రీసెంట్‌గా 'ఫంకీ' సినిమాలో అందుకు ఐ వాంట్ టు షో దట్. మీరు చెప్పిన ఆన్సర్‌కి అంటే అప్పుడు 13 ఏళ్ళయింది కదా! 13 ఏళ్ల క్రితం హరీష్ శంకర్ ఎలా ఉన్నాడో, ఏ ఎనర్జీతో అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సేమ్ అలాగే కనిపిస్తున్నారు. ఇందాక రాజేష్ అడుగుతున్నట్టు 'పంకీలో' ఒక ఇవి కూడా చేశారు. అవును. ఏంటి సార్ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏముంది సార్, దేన్ని అంటే నెగిటివ్ కామెంట్స్ని విమర్శించే మనుషుల్ని సీరియస్గా తీసుకోకపోవడం, అస్సలు సీరియస్గా తీసుకోవడం, సీరియస్ తీసుకుంటే చాలా సీరియస్గా తీసుకోవడం. 'ఫంకీలో' ఇప్పుడు పార్ట్ 2 మీద చిన్న సెటరికల్ ఎపిసోడ్ అది. అంటే ఇంటర్వెల్ వరకు ఫస్ట్ హాఫ్ పక్కీలో నేను చెప్పిన డైలాగులు అన్నిటికీ అనుదీప్ సమాధానాలు అనుదీప్ చెప్తాడు. నేను అక్కడికి డైరెక్టర్కి వెళ్ళలేదు, రైటర్కి వెళ్ళలేదు. ఆయన సరదాగా రమ్మన్నాడు, పేపర్లో ఇచ్చారు, మీరు డెవలప్ చేయండి సార్. వద్దు సార్, మీరు ఇవన్నీ రాశారు, మీరు డైరెక్టర్గా మీరు ఏమనుకుంటారో అదే చేసాం. మళ్ళీ ఇక్కడ నా దర్శకత్వ ప్రతిభ చూపించడం రాలేదు, ఇక్కడ దాన్ని వదిలేయండి సార్, కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను చెప్పి ఆ సీన్ ఎంజాయ్ చేసి వచ్చా. గబ్బర్ సింగ్ తీసినప్పుడు ఓటీటీ అంత డిమాండ్గా లేదు. అవును, ఇప్పుడు ఓటీటీ లేదు, ఇప్పుడు ఉంది. అప్పుడు ఓటీటీ ఉంది కానీ మన దగ్గర స్పీడ్గా లేదు, అంత ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు వచ్చేసరికి బాగా పెరిగింది. అవును సార్. ఇప్పుడు 4 వీక్స్ ఉన్న సినిమా 4 వీక్స్ ఓటీటీకి వచ్చేస్తుంది. ఇప్పుడు జనాలు సరదాగా సోషల్ మీడియా కామెంట్ చెప్తున్నాం మీకు, రిలీజ్ సినిమా ఏమో ఓటీటీలో చూడండి, రిలీజ్ సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి వెళ్ళారు. అంటే రిలీజ్ కూడా డిమాండ్ చేస్తుంది. అవును. అంటే మీరు చాలా రోజుల వరకు గబ్బర్ సింగ్ హైయెస్ట్ అంటే రిలీజ్లో. అయితే ఇప్పుడు ఈ ఓటీటీని 4 వీక్స్ ఉన్నదాన్ని 8 వీక్స్ చేయాలి, మళ్ళీ థియేటర్స్కి ఆడియన్స్ తీసుకురావాలని చెప్పి ఒక డిమాండ్ కూడా నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీ మార్కెటింగ్ స్ట్రాటజీలో? సార్, ఈ చిన్నప్పటి నుంచి ఉందే సార్, టీవీలో వచ్చే ఇంకెవరు థియేటర్కి వెళ్ళరు అన్నారు. టీవీలో వచ్చిన కానీ ఇప్పటికీ ఒక 10 folds థియేటర్స్ పెరిగాయి. ఎప్పుడైతే అంతాక్షరి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంతాక్షరి ఇమ్మీడియట్గా అప్పట్లో మనం విపరీతమైన పైరసీ ప్రాబ్లం ఉండేది కదా. అంతాక్షరి రిలీజ్ అయిన 2 రోజులకి యూట్యూబ్లో పెట్టేశారండి, ఆ లింకులు కూడా పంపించారు నాకు. అయినా సరే రిపీట్ ఆడియన్స్ తగ్గల గబ్బర్ సింగ్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ డైలాగ్స్, ద కైండ్ ఆఫ్ సీన్స్, ద కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐ మేక్, మీరు ఇలాగ పర్సనల్గా ఇందులో చూస్తే మీకు ఎక్కిరా సార్. ఇట్ నీడ్స్ ఎ గ్యాలరీ ఎక్స్పీరియన్స్. అంతాక్షరి మొత్తం థియేటర్ నవ్వుతూ ఉంటే ఆ నవ్వుకి నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకు అది పైరసీ అయినా సరే యూట్యూబ్లో పెట్టినా సరే రిపీట్ చూశారు. సో డెఫినెట్గా ఓటీటీ అనేది లుకింగ్ ఎట్ అ పాజిటివ్ వే. ఇట్స్ అనదర్ ఇన్కమ్ ఫర్ ద ప్రొడ్యూసర్, అనదర్ వే. ఇప్పుడు ఎక్కడో అబ్రాడ్లో ఉన్నవాళ్ళు, చాలా దూరంలో ఉన్నవాళ్ళు గబుక్కున ఫస్ట్ డే మార్నింగ్ షో రాలేరు కాబట్టి ఒక 4 వీక్స్ తర్వాత 5 వీక్స్ తర్వాత సినిమా చూడడానికి ఒక అనదర్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ అవర్ థింగ్. ఇంకా మీకు ఈ సందర్భంగా ఈ సినిమా చెప్పాలంటే, ఒకసారి నెట్ఫ్లిక్స్ వాళ్ళు మీటింగ్ అడుగుతున్నారు డైరెక్టర్తో, నెట్ఫ్లిక్స్ డీల్ అయ్యే ముందు అన్నారు. అప్పటికి లక్కీగా మా షూటింగ్ అంతా అయిపోయింది. సో ఒక షో రీల్ లాంటిది ఒకటి నేను కట్ చేసి పెట్టుకున్నాను, ట్రైలర్కి టీజర్కి ఏమేమి వాడాలి ఏంటి అనేది ఒక బ్యాంక్లో ఒకటి పెట్టుకుంటాను, సపరేట్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఎలాగో ల్యాప్టాప్లో ఉంది కదా అని చెప్పి చూపించాను. అది చూపించిన తర్వాత నవీన్ గారు వాళ్ళు మాడుకున్నారు, 20 minutes డీల్ చేసుకుని బయటకు వచ్చాం. సో యా, నేను అడిగేది 4 వీక్స్ ఉన్నది 8 వీక్స్ ఇవన్నీ ప్రొడ్యూసర్ విషయాలు సార్. 4 వీక్స్ చేయాలా లేకుంటే 5 వీక్స్ చేయాలా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు రాంబాబు అడిగిన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 వీక్స్ అనేది హిందీ మూవీస్కి ఉంది, బాంబేలో ఉంది, మొత్తం నడుస్తుంది. దానివల్ల థియేటర్కి ఫుట్ఫాల్స్ పెరుగుతాయి అనేది ఒక ఒపీనియన్, కొంతవరకు ఓకే. ఇక్కడ అలా లేదు. ఇక్కడ స్క్రీన్ మీద ఓటీటీ పలానా అని పడేసరికి అని నవ్వేస్తారు జనాలు, అయిపోయింది రా అంటారు. సో వాడు 4 వీక్స్ తర్వాతకి వాడు ఫ్యామిలీ తోటి వద్దామనుకున్నా కానీ ఇంట్లో వస్తుంది కదా చూద్దామనే ఒక ఒపీనియన్ ఉంటుంది. దీని మీద యాజ్ ఎ డైరెక్టర్ మీ ఒపీనియన్ ఏంటి? అదే సార్, అంటే దీస్ ఆర్ థింగ్స్. ఇప్పుడు ప్రొడ్యూసర్కి వచ్చే రెవెన్యూ మోడల్స్ని మనం రెస్ట్రిక్ట్ చేయలేము, ఇన్ఫాక్ట్ సపోర్ట్ చేయాలి. అంటే ఐ డోంట్ సే ఇట్స్ ఎన్ ఎక్స్క్యూజ్. మిస్టర్ బచ్చన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓటీటీ డీల్ సెట్ అయ్యి నెట్ఫ్లిక్స్తో. వాళ్ళు August 14th రిలీజ్ వాళ్ళు ప్రిఫర్ చేశారు. నేను August 4th వరకు షూట్ చేశాను. కానీ ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ఉండాలి అని. ఎందుకంటే ఆ బిఫోర్ సినిమాలు 1-2 సినిమాలు పేపర్ వ్యూ అది ఎలా పెట్టారు, అన్నయ్య బిఫోర్ సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాయి. ఇది నెట్ఫ్లిక్స్ ఖచ్చితంగా ఉండాలి, చాలా బిగ్ ప్లాట్ఫామ్. ఖచ్చితంగా వాళ్ళ డేట్ అడిగి అప్పుడు ఏంటంటే పుష్ప పోస్ట్పోన్ అయింది. August 15th పుష్ప పోస్ట్పోన్ సరికి ఆ స్లాట్ అయితే ఖాళీ జరిగితే విశ్వప్రసాద్ అడిగారు, సార్ మనకు ఓకేనా, పర్లేదా, మరి మీకు టైం ఉందా అని. ఆయన లేదు సార్ చేసేద్దాం సార్, అంటే మనకి ఒక సాలిడ్ చంక్ ఆఫ్ రెవెన్యూ వస్తున్నప్పుడు వి షుడ్ ఆనర్ ఇట్ అని చెప్పి కొంచెం హడావుడిగా సెకండ్ హాఫ్ కొంచెం సరిగ్గా చూసుకోకుండా చేసాం. బట్ ఐ డోంట్ సే దట్ అన్ ఎక్స్క్యూజ్. ఇంకో 2 నెలలు తీసినా సినిమా సెకండ్ హాఫ్ రైటింగ్లో అది కొంచెం వీక్ కాబట్టి రిజల్ట్ అదే ఉండేదేమో లేదు. బట్ డెఫినెట్గా ఎంతో కొంత % బెటర్ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళమేమో అనిపించింది, కానీ కుదరలా ఆ సినిమాకి. సో August 4th కూడా నేను సాంగ్ ఫినిష్ చేసి 10 daysలో మిగతా వర్క్ అంతా ఫినిష్ చేసి August 14th ప్రీమియర్లో వేసేసాం సినిమా.